అందరం కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి అందరూ స్టడీగా ఉన్నట్లయితే అందరూ మనసులన్నీ కాన్సన్ట్రేషన్ అంతా దృష్టి ఇక్కడ ఉంచి ఒక్కసారి స్తోత్రం చెబుదాము. ఒక్కసారి అందరూ స్తోత్రం చెబుదాము. బలంగా చెప్దామా? సంతోషంగా చెప్దామా? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, మొట్టమొదట ఆ సర్వోన్నతుని నామాన్ని మహిమపరుస్తూ గణపరుస్తూ ఆయనకే స్తుతి మహిమలు చెల్లిస్తూ ఆయనకే ప్రభావాలు చెల్లిస్తూ తదుపరి మరి మన మధ్యలో ప్రేమతో వచ్చిన అక్కగారికి కూడా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇంకా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా నా నిండు మనసుతో ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి స్థానికంగా ఈ స్థలంలోకి వచ్చినటువంటి మీకందరికీ నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. అట్లాగనే దేవుని సన్నిధిలో ఇంతవరకు చక్కగా దేవుని స్తుతించారు. పాడుతూ దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆయన మహిమను మనం చూడగలిగాం. మీరందరూ పాడుతూ ఈ పరిశుద్ధ దినాన పాడుతూ దేవుణ్ణి గణపరుస్తున్నప్పుడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు ఏమి చూడగలిగాం? మనమందరం అయ్యా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సును మనం చూడగలిగాం. ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆయనను మహిమపరుస్తూ ఉన్నప్పుడు, అక్కగారు మొదట్లో వాక్యం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం కుమ్మరించాడు? పరిశుద్ధాత్మను కుమ్మరించినట్టుగా స్తుతి ఆరాధనలో కూడా ఈ దినమున ఆయనే మహిమ పొందుకొని మనల్ని అందరినీ ఆయన మహిమ చేత, ఆయన కృప చేత, ఆయన వెలుగు మనము చూడగలిగాము అంటే దేవుని కృప మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగనే మరి గత నెలంతా ఎట్లాగున్నారు అందరూ? ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళని మనం అడగాలి, బాధ్యత మనది. ఎట్లాగున్నారు, ఏంది, యోగక్షేమాలు తెలుసుకోవలసిన బాధ్యత మన. దేవునికి స్తోత్రం. అందరూ ఎట్లాగున్నారు? స్థానికులుగా అక్కగారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, మా తల్లి సంఘాన్ని ప్రేమించి ఈ స్థలానికి వచ్చిన వాళ్ళందరూ ఎట్లాగున్నారు? అయ్యా అమ్మా లగడపాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళు, రెండచింతల నుంచి, మరి ఇంకా పొలుగుపాడు నుంచి, ఇంకా చాలా మంది అనేక ప్రాంతాల నుంచి ఈ స్థలానికి వచ్చారు. తల్లి సంఘాన్ని ప్రేమించి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ భోజనాన్ని మనం తినాలి, తిని మనం వెళ్ళాలి. మనసారా ప్రభు సన్నిధిలో కూర్చొని ఆరాధించి వెళ్ళాలి అనేటువంటి భావనతో మరి ఈ స్థలానికి వచ్చినారు. అందరూ ఎట్లాగున్నారు? అమ్మా ప్రతి ఒక్కరు, వృద్ధులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పురుషులు కావచ్చు, స్త్రీలు, అందరూ ఎట్లా చెప్తారా? గట్టిగా చెప్తారా? సంతోషంగా చెప్పండి. అరసేయి కాదు, ఫుల్ చేయి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఫుల్ చేయి ఎత్తి. అందరూ ఎట్లాగున్నారు? సంతోషంగా ఉన్నారా? ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, అనుదినము దైవజనుడుగా అక్కగారు, మేము మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థనలో చేస్తున్నాం. అనుదినము ఇరుకులో ఉన్నవారు, ఇబ్బందులో ఉన్న వారిని గురించి, ఇంకా ప్రార్థన అవసరతలు కలిగినటువంటి వాళ్ళని గురించి అందరం చేస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, నిజంగా ఈరోజు మనమందరం క్షేమంగా ఉన్నాము అంటే చెప్పండి, ఎవరి కృప? చెప్పాలి, ఎవరి కృప? దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు, కేవలం దేవుని కృప. ఈరోజు మ్యాచ్ అన్న పాట ఉంది. ఎందుకు ఆ పాట ప్రతిసారి జ్ఞాపకం వస్తుంది? దేవుని స్తోత్రం. అన్న నోట్లో ఉంటున్నాడు. అన్న ఈ స్థితిలో ఉన్నామంటే చెప్పాలి, ఇంకా బ్రతుకున్నామంటే దేవుని కృప తప్ప
ఏమండి, ఈ పాట రాసింది మాథ్యూ గారు కంటే ముందు ఒక ఆయన రాశాడు, అపోస్తలుడైన ఆయన రాస్తే ఆయనలో నుంచి రాసిన ఎన్ని పాటలు. మహానుభావుడు, గొప్ప దైవజనుడు, గొప్ప దైవజనుడు అండి, ప్రపంచాన్ని కదిలించిన దైవజనుడు. పౌలు గారి కలంలో నుంచి రాయబడిన మాట. కొరింథీలో అంటాడు, నేనేమై ఉన్నానో అది నీ కృపేనయ్యా, నేనేమై ఉన్నానో అది నీ కృపేనయ్యా అని ఆ భక్తుడు రాసినటువంటి మాట ఈరోజు మన జీవితాల్లో నెరవేరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. దేవుని సన్నిధిలో పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం మనం అమ్మ అందరూ? పోయిన ఆదివారం అదిగా తల్లి అమ్మా, పోయిన ఆదివారం దేవుని వాక్యం కీర్తన 105 ఏం చదువుకున్నాం ఒకసారి చెప్తారా పెద్దగా? 36వ వచనం. అంటే అందులో మాట నేను చెప్పుకోమని, నేను అడిగిందే అందులో మాట, నేను అడిగిందే అందులో మాట. అమ్మా, పోయిన వారం మనం ఏం చదువుకున్నాం? పోయిన వారం అమ్మా అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించను, వారి గోత్రములలో సత్తువు చేత తొట్టిల్లవాడు ఒక్కడైనను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కృప అందరినీ బలపరిచింది. 6 లక్షల మందిని బలపరిచింది. ఎంతమందిని? నడిచే వాళ్ళే 6 లక్షలు. నడవలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టోటల్గా 10 లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేశాడు? ఎందుకు బలపరిచాడు తెలుసా? కనాను దేశం చేరటానికి ఎంత బలం కావాలో అంత బలాన్ని దేవుడు వాళ్ళ కాళ్ళకి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఈ మాట. ఎట్లాగా చెప్పగలం కాళ్ళకి ఇచ్చాడని? నడిచారు. ఇంకా కాళ్ళు వాయలేదంట. మీరు బైబిల్లో చదవండి. కాళ్ళు వాయలేదు అంటే కొన్ని వందల కిలోమీటర్లు నడిచినా కూడా వాళ్ళ కాళ్ళు ఎందుకు వాయలేదు? మనం కాలువ కాడికి పోండి, మనం కాలువ కాడికి పోయితే కాళ్ళు ఏం చేస్తాయి? వామ్మో పాస్టర్ గారు, ఇక్కడ ఈ మెడెన్సాలు నొప్పులు వచ్చినాయి కాలువ కాడికి. 4 కిలోమీటర్లకే నీ కాలు నొప్పి పడితే కనాను దేశం ఎంత ఉంది? అంత నడవాలంటే ఆ కాళ్ళు ఏమైతాయి? సరే, కాళ్ళు సంగతి తీసేయండి. చెప్పులు అరగలేదంట. బాట అయినా పేరగానైనా ఏ గానైనా అరగలేదంటే, వాయలేదంటే వీళ్ళు నడవలా. మరి వీళ్ళు నడవకుండా అంత దూరం ఎట్లాగో పోయారని చూస్తే తండ్రి కుమారుణ్ణి ఎత్తుకున్నట్లుగా ఆయన ఎత్తుకొని సంఖ్యలో పెట్టుకొని వెళ్ళాడు. స్తోత్రం చెప్పి మాటకి. వాళ్ళు నడవలా, తండ్రి సంఖ్యలో పెట్టుకున్నాడు, తండ్రి నడిచాడు. అందుకని వాళ్ళ కాళ్ళు ఏం కాలా? చెప్పులు, బట్టలు. ఏమండి, ఆరాధన అయిపోయేసరికే నా షర్టు లోపల బన్ని చెమట కంపు. ఒక 2 గంటలకే లోపల చెమటవాసన వస్తుంటే 40 సంవత్సరాలు ఆ బట్టలు మాయలేదంటే వాళ్ళు వేసుకున్నారా, దండానికి తగిలిచ్చారా? వేసుకొని ఉన్నారు, కానీ వాళ్ళందరిని దేవుడు మహిమలో దాచాడు. స్తోత్రం చెప్పండి. దేంట్లో దాచిపెట్టాడు? పోయిన వారం చదువుకున్నాం. ఆయన శక్తి వాళ్ళకి ఎంతగా ఇచ్చాడో నడవటానికి. మంచిది. ఈ వారం మన ముందు ఒక కార్యక్రమం ఉంది, మనందరికీ తెలుసు. జాగ్రత్తగా విందాం. మన ముందు ఒక కార్యక్రమం ఏంటిదమ్మా? ప్రభురాత్రి భోజనం. అందరూ అనండి. ఏ భోజనం? ప్రభురాత్రి భోజనం. ఈ
భోజనం చాలా విలువైంది, అనుకున్నంత తేలిక కాదు. పవిత్రమైనది, చాలా విలువైనది ఈ భోజనం. ఈ భోజనాన్ని తినే ముందు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా దైవజనుడిగా. పిండి గురించి ముద్ద 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 అంటే ఏందో చెప్పండి. ముద్ద అంటే ఏంది? పిండి ముద్ద. పిండి ముద్ద. పిండి ముద్ద. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా ఏమైందో చెప్పండి, పులిసిపోతుంది. ముద్ద మంచిదే, ఇంత పిండి మంచిదే. ఇంత పిండిలో పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా ఏమైందో చెప్పండి, పులిసిపోతుంది. ప్రియా దేవుని పిల్లలారా, కొరింథీ మనం చూద్దాం. 1 కొరింథీ 5వ అధ్యాయం చూడండి. బైబిల్స్ ఉన్న వారందరూ ఈ మాట చూడాలి. మనం ఎవరు కళ్ళు మోయొద్దు, దేవుని వాక్యాన్ని మీరు చూడండి. వాక్యాన్ని చూడకపోతే నీకు బలం రాదు, నీకు శక్తి రాదు. దేవుని వాక్యము మన పాదములకు దీపమును, త్రోవకు వెలుగై ఉంది. ఆయన వాక్యమే దీపము, త్రోవ మనకు వెలుగు. చూడండి 5వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 5:6 వచనాన్ని చూద్దాం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ముద్దంతా కూడా పాడైపోతుంది. దేన్ని బట్టి పాడైపోతుంది ముద్దంతా? ఏమండి, పులిపిండి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? పులిపిండి తక్కువే, కానీ దాని పవరు ఎక్కువ. చింతపండు కొంచెమే. చింతపండు కొంచెం 10 లీటర్ల పాలలో పడిందనుకో, పొరపాటున ఏదో చేయిజారో కావచ్చు, లేదు యాదమరిచో, లేదు చింతపండు పులుపు కొంచెం 10 లీటర్ల పాలలో పడిందనుకో, తోడేసే బదులు ఏదో చూస్తా ఎటో చూస్తా చింతపండు వేసావు వాటిల్లో. ఏమండి, ఇంత చింతపండు ఎక్కువ, 10 లీటర్ల పాలు ఎక్కువ? ఎంత ఖరీదు చెప్పండి? లీటర్ 80 వేసుకోండి, 10 లీటర్లు ఎంత? 800. ఇంత చింతపండు ఎంత, ఎన్ని గ్రాములు ఉంటుంది? ఇంత చింతపండు చెప్పాలి. 5 గ్రాములు వేసుకోండి. 5 గ్రాములు చింతపండు 8 లీటర్ల 8 కేజీల యొక్క 1000 రూపాయల పాలన కూడా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. స్తోత్రం చెప్పండి. కోటిరత్నమ్మ గారు స్తోత్రం చెప్పు, మీరు గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకనే కొరింథీ సంఘముతో ఒక మాట అంటున్నాడు. కొరింథీ సంఘముతో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు ప్రభురాత్రి భోజనం తీసుకునే ముందు అతిశయిస్తున్నారంట. మాలో ఏమీ లేదు, మాలో ఏమీ లేదు, ముద్దంతా బాగానే ఉంది, సంఘమంతా బాగానే ఉంది అని అతిశయిస్తున్నారు. మీరు అతిశయపడొద్దు. ఎందుకు? సంఘము ముద్దతో పోల్చాడు. సంఘము ముద్దతో పోల్చాడు. జాగ్రత్తగా వినండి. సంఘము ముద్దతో పోల్చాడు. పులిసిన పిండి ఒక వ్యక్తితో పోల్చాడు. ఎవరా వ్యక్తి? కొరింథీ సంఘం 5వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? వ్యభిచారం చేసే వ్యక్తి. వ్యభిచారం చేసే వ్యక్తి వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళలో ఉండి, తర్వాత చదువు ఇంటికి పోయిన తర్వాత వాళ్ళలో ఉండి వాళ్ళతో కలిసి ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటుంటే అతన్ని గద్దించవలసింది పోయి ఏం చేస్తున్నారు? అతన్ని కూడా వెనకేసుకొని వచ్చి అందరు చేస్తున్నారు లోకంలో, మీరు చేయకపోవటం ఏమైందిలే, తీసుకొని పో అంటున్నారంట. దేవుని స్తోత్రం.
అది ఎవరికి తెలిసింది? పౌలు గారికి తెలిసింది. పౌలు గారు రాస్తూ అంటున్నాడు, ముద్ద మంచిదే, సంగమ మంచిదే, సంగమ భాషలతో మాట్లాడుతుంది, సంగమ ఆత్మతో మాట్లాడుతుంది, సంఘానికి మంచి పేరుంది, సంఘములో 12 కృపావరాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆ ఒక్కరి వలన సంఘం ఏమవుతుంది? కొరింథీ సంఘములో పౌలు గారి ప్రశ్న 5వ అధ్యాయంలో ప్రశ్నించాడు ఆయన. ఒక్కడి వలన సంఘానికి ఏమొస్తుంది? చెడ్డ పేరు వస్తుంది కదయ్యా. ఏమన్నా ఇంట్లో వాళ్ళందరూ తప్పు చేయాల్సిన పని లేదు. ఒక్కడు పొరపాటు చేస్తే కుటుంబానికి ఏమొస్తుందో చెప్పండి? చెడ్డ పేరు. అసలు ఎవరయ్యా నిన్ను కన్న తల్లిదండ్రులు? ఎవరయ్యా నీ బంధువులు? నీ తాత ఎవరు, అమ్మమ్మ ఎవరు, నాయనమ్మ ఎవరు అంటారా లేదా? ఒక్క పిల్లగాడు తప్పు చేస్తే. కొరింథీ సంఘానికి చెడ్డ పేరు ఎక్కడొచ్చిందో తెలుసా? ఒక యవనస్తుడి వలన వచ్చిందంట చెడ్డ పేరు. పౌలు గారు ఏమన్నాడో తెలుసా? ఆ యవనస్తుడిని గద్దించండి, బుద్ధి చెప్పండి, సరిచేయండి. వాడు వినకపోతే సంఘంలో నుంచి బయటికి తీసి పారేయండి. ఒకవేళ సంఘములో నుంచి అతను తొలగించకపోతే ఏమవుతుందయ్యా అంటే, అలాంటి వాళ్ళు ఎంతమంది తయారవుతారు? ఇంకా 10 మంది తయారవుతారు. చూడండి, చెడు త్వరగా విస్తరిస్తుంది కానీ ఒకని ఆత్మ ఇంకొకడికి లేటుగా వెళ్తుంది. స్తోత్రం చెప్పండి, అవునా కాదా? చెడు త్వరగా విస్తరిస్తుంది, చెడు మాట తొందరగా బాగుతుంది కానీ మంచి మాట పాకదు, లేటుగా ఉంటుంది. అందుకనే కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, మీరు ముద్ద మంచిదే, మీరు మంచివారే, కానీ ఆ ఒక్కరి వలన, ఆ కొంచెం వ్యక్తి వలన బుద్ధంతా ఏమైతుంది? దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఇంకొక ఉదాహరణ చెప్తా మీకు. ఇంకొక ఉదాహరణ సామెతలు 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇంకొక ఉదాహరణ. ఇక్కడ ఒక వ్యక్తి వలన సంఘము పాడవుతుంది, ముద్దంతా పాడైపోతుంది. ఇంకొకటి సామెతల 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇంకొంచెము నిద్రించనని కొంచెము కునికెదనని కొంచెము సేపు చేతులు మురుసుకొని పొందుకున్న అనుకొని. సామెతలు 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ వ్రాయబడిన మాట ఏమంటున్నాడు? అందుచేత ఇంకొంచెము నిద్ర ఇంచదనని, కొంచెము కులికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండుదనని నీవనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు. స్తోత్రం చెప్పండి. దరిద్రం ఎప్పుడు వస్తుంది? దరిద్రం ఎప్పుడు వస్తుంది? దరిద్రపు పెద్దమ్మ ఎప్పుడు నెత్తిన తాండవిస్తుంది? ఇతను ఏమనుకుంటున్నాడు? ఇంకొంచెం సేపు నిద్రపోదాం, కొంచెం సేపు నిద్రలో నీకేమైనా ఉపయోగం ఉందా? లెగవాల్సిందేగా. ఇంకొంచెం సేపు నిద్ర అంటే కొంచెము నిద్ర ఏం చేస్తుంది మనిషికి? దారిద్ర్యాన్ని చేసుకొచ్చింది. ఇంకొక మాట ఉంది, సింపిరి గుడ్డలు, సింపిరి వస్త్రాలు, ఆహారం లేకుండా పోవటం, కరువు కలిగి ఉండటం, పాపం కలిగి ఉండటం. ఏమండి? ఇంకొంచెం నిద్ర, నిద్ర కొంచెమే. జాగ్రత్తగా వినండి ఈ పదం, నిద్ర కొంచెమే. పిలిపిండి కొంచెమే, నిద్ర కొంచెమే. ఆ కొంచెం నిద్ర ఏం చేసిందంటే కొంప ముంచుతుంది. దేవునికి స్తోత్రం. ఏ నిద్రండి? కొంచెం నిద్రే కొంప ముంచింది. అబ్రహాము గారి జీవితంలో నిద్రపోకుండా దేవుడు కాపలాగాయమంటే
నిద్రపోయాడు. ఆ నిద్రపోవటం వలన ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళారు. స్తోత్రం చెప్పండి. ఏమండి, అబ్రహాం గారు నిద్రపోయింది నైట్ అంతా నిద్రపోయాడా? నైట్ అంతా నిద్రపోయాడా? కొంచెమే. అందరూ అనండి, ఇట్లాగానండి, కొంచెమే. ఇట్లాగ నాలాగా కొంచెమే, 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 మంచమే. ఏముంది? కొంచెం కంచం, మంచం. ఏమన్నా కొంచెం నిద్ర. అబ్రహాము గారు కొంచెం నిద్రపోయేసరికి ఈ లోపల గద్దలో చేంజ్ చేసి ఈ జంతువు యొక్క కట్ చేసిన ముక్కలను ఎత్తుకొని పోయింది. అబ్రహామా, ఏం చేస్తున్నావు? అయ్యా 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 అయ్యా, ఇప్పుడేనయ్యా నేను కన్ను మూసింది. అయ్యా అయ్యా, ఈ కన్ను మూసే లోపల గద్దలు రానే. గద్ద రావటానికి గంటగా అవసరంలా, కొంచెం చాలు, కొంచెం చాలు, కొంచెం చాలు. కొంచెం నిద్ర. తెల్లారు 5 అయింది, ఇక నిద్రపోకూడదు. నిద్రపోవడం మనం లేచి ఏం చేయాలి? సామెతల 31 అంటాడు, ఆమె చీకటితో లేచి తన ఇంటి వారి కోసం భోజనం సిద్ధపరిచిద్దంట. విజయమ్మ, ఏం సిద్ధపరచాలి? చీకటితో. కానీ సామెతల 6లో ఏమన్నాడు? ఏ నిద్రండి? దరిద్రానికి ఏ నిద్ర? దరిద్రానికి ఏ నిద్ర? చింపిరి గుడ్లకి ఏమి నిద్ర? లేమికి ఏమి నిద్ర? ఇప్పుడు ఎన్ని చూసాం? పులిసిన పిండి చూసాం, కొంచెం నిద్ర చూసాము, ఇంకొకటి చూద్దాం. ప్రసంగి 10 ఒకటి చూడండి, అక్కడ కూడా కొంచెమే ఉంది. ప్రసంగి 10 మొదటి వచనం. ఏ తైలము? ఏ తైలము? బుక్కావారి తైలములో సచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. బుక్కావారి తైలము అనండి అందరూ. ఏ తైలము? అందరూ అనండి, ఏ తైలము? ఇప్పుడు తైలం ఎంత ఖరీదో చెప్పండి. తైలం ఎంత ఖరీదు? తైలం తైలం ఎంత ఖరీదమ్మా సరోజనమ్మ గారు? తైలం ఎంత ఖరీదు? అయ్యా, తైలం అంటే ఏ తైలం అనుకుంటున్నారు? ఈ తైలం కాదు, రాజులు వాడే తైలాలు వేరు. ఎక్కడ చూస్తామంటే ఎస్తేరు గ్రంథములో, ఎంతమంది చదివారు? ఎస్తేరు గ్రంథములో గోపరస తైలాలు ఉన్నాయి. 6 నెలలు ఆ తైలాలతో రాజకుమార్తెలను స్నానం చేయాలంట. ఖరీదైన తైలాలు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ తైలాలు పెట్టారు. అంత కోట్ల రూపాయలైన తైలాలలో ఈగలు పడి చచ్చిపోయినాయి అనుకో. ఆ తైలం ఎందుకు? ఈగెంత? ఈగ రూపాయ 2 రూపాయలు చెప్పండి. ఈగెంత? 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 10 రూపాయల 20 రూపాయల చెప్పండి. ఈగ ఖరీదు ఎంత? ఈగలు ఎక్కడ అమ్ముతారు? మార్కెట్లు చెప్పాలి. మరి ఏం పాస్టర్ గారు, మా ఇంట్లో ఉండే అమ్ముతారు ఆయన అంటున్నారా? ఏమండి, ఈగ ఎంత? తైలం ఎంత? 2 ఈగల కనుక తైలంలో పెడితే ఆ తైలం అంతా చెడు వాసన. ఏమండి, ఈగలు కొంచెమే, చిన్న జీవులే, కానీ దాని పడటం వలన తైలం అంతా ఏమైందో చెప్పండి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇంకొక ఉదాహరణ చూడండి. పరమగీతము చూడండి. పరమగీతము 2వ అధ్యాయము 15వ వచనం. పరమగీతము 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 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. అమ్మా, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను. స్తోత్రం చెప్పండి. ఏమండి, ద్రాక్ష తోటలు పూతకొచ్చినాయి. జాగ్రత్తగా వినండి అందరూ, నాకలి చూడండి అందరూ. ద్రాక్ష తోటలు ఏమొచ్చినాయి? పూతకొచ్చినాయి. పూత తర్వాత పిందె, పిందె తర్వాత
పండు తర్వాత అమ్ముకోవటం తర్వాత డబ్బులు, పోపుకొచ్చుని మంచి కాపుకొచ్చుని ఈ లోపల తోటలో ఏం పడ్డాయి? నక్కలు పడ్డాయి, గుంట నక్కలు పడ్డాయి. ఈ 10 నక్కలు నెలకొని ఉన్నాయా? ఏం చేసింది చెప్పండి? నక్కలన్నీ ఆ పూతను మొత్తం ఏం చేసింది? తోకతో అట్టని ఇట్టని మొత్తం పూతను ఏం చేసింది? రాలుకుని. స్తోత్రం చెప్పండి. నక్క ఎంత ఖరీదు? నేను అడిగింది ఏం తప్ప అయింది? ఈగ ఖరీదు మీరు చెప్పలేకపోయారు, కనీసం నక్క ఖరీదు చెప్పండి. నక్కలేందండి, అడవుల్లో ఎవరు అమ్ముతారండి నక్కలు? అంతేగా. నక్క చిన్నదే, ద్రాక్ష తోట ఖరీదైంది. ఖరీదైన పూత కూడా ఒక నక్క ఏం చేసిందో చెప్పండి. ఇప్పుడు ఎన్ని చూసాం మనం? పులిసిన పిండి కొంచెమైనా ముద్దంత. రెండవది కొంచెం నిద్ర దరిద్రాన్ని. మూడవది కొంచెం ఈగలు తైలాన్ని. నాలుగవది చిన్న నక్క పోతనే. ఇప్పుడు నక్క కావచ్చు, ఈగలు కావచ్చు, నిద్ర కావచ్చు, పులిపిండి కావచ్చు, ఎక్కువ తక్కువ కొంచెమా? కొంచెమే కొన్ని వేల కోట్ల మొత్తం ఆస్తిని ఈ రాత్రి చూడండి. ఈ పగలు ఎందుకు చెప్పానో తెలుసా? కొంచెము అన్న సంగతి. దేవుని భోజనాన్ని తీసుకోబోతున్న మనం అక్కడ ఇప్పుడు రండి మొదటి వచనములోకి. కొరింథీ మనం ఇందాక చదివినటువంటి భాగంలో పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా ఏమవుతుంది? పులిసిపోతుంది. మరి పులిసిన పిండితో దేవుడు పస్కా చేయమన్నాడా చేయమనలేదా? పులిసిన పిండితో ఏమన్నాడు? పులిసిన పిండిని తీసి పారవేయండి. తర్వాత చదవండి 8వ వచనం. క్రీస్తు అను పస్కా పశువు మనకు వధించబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యములను పులియని రొట్టెతో పండగ. దేవునికి స్తోత్రం చెప్పండి. పస్కా పండగ చేసేటప్పుడు గొర్రె పిల్లను వధించి దాని రక్తమును గుమ్మాలకు రాసి దాని యొక్క మాంసమును ఉడికించి దేవుడు ఏమన్నాడు? పులియని పిండితో రొట్టె చేసుకొని ఆ రొట్టెల మీద మాంసం వేసి తినమన్నాడు. అవునా కాదా? నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఆ రాత్రంతా వాడు ఇల్లంతా వెతుకుతారంట. ఎందుకు వెతుకుతారు చెప్పండి? ఇల్లంతా తెల్లారితే పండగ. రాత్రంతా ఎందుకు ఎతికారు ఇల్లు? ఇంట్లో ఎక్కడైనా పులిసిన పిండి కనపడిద్దేమో అందుకని రాత్రంతా ఏం చేశారు వాళ్ళు? వెతికి పులిపిండి ఉంటే ఏం చేశారు? ఆ పిండిని తీసి పారవేసి తెల్లారితే పండగ గనుక ఆ పులియని రొట్టెతో వాళ్ళు ఏం చేశారు? రొట్టెలు చేసుకుని పండగ చేశారు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు మనకు ఒక పండగ. ఈరోజు మనకి పస్కా పండగ. ఆ రోజుల్లో వాళ్ళు పస్కా పండగప్పుడు ఏం తిన్నారు? గొర్రె పిల్ల మాంసాన్ని తిన్నారు, రక్తాన్ని గుమ్మాలకు పూశారు. ఈ పస్కా పండక్కి ఈ వారం ఈ పండక్కి మనం ఏం తింటున్నాం? యేసయ్య శరీరము, యేసయ్య రక్తము. ఆత్మీయ పస్కా పండుగను మనం చేసేటప్పుడు పిండి ఎట్లా ఉండాలి? పిండి అంటే అర్థం ఏంటో తెలుసా? నీ హృదయము. స్తోత్రం చెప్పండి. పిండి అంటే అర్థం ఏంటి? నీ జీవితము. పిండి అంటే అర్థం ఏంటి? నీ మనస్సు, నీ ఆత్మీయ జీవితం. ఇప్పుడు ఈ పిండిలో పులిసింది ఏమైనా ఉందా మనం గ్రహించాలి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
ఇంకా ఏమైనా మనలో లోపాలు ఏమైనా ఉన్నాయా, పులిసినవి ఏమైనా ఉన్నాయా? ఎందుకని చెప్పని మనం చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి? రండి ఒకసారి చూద్దాం. నిర్గమాకాండములోకి రండి. ఎందుకు మనం సరి చేసుకోవాలంటే నిర్గమాకాండం 12వ అధ్యాయములో ఒకసారి చూద్దాం. చరిత్రలోనికి మనం వెళదాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం తీయండి ఒకసారి, బైబిల్స్ ఉన్నవారు. నిర్గమాకాండం 12వ అధ్యాయములో మనం జాగ్రత్తగా గమనిస్తే 12వ అధ్యాయం దగ్గరికి రండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము తీశారా? 12వ అధ్యాయములో చూడండి, 15వ వచనం చదవండి. 15వ వచనం చదవండి. 7 దినములు ఏ రొట్టెలండి? పులిసిన రొట్టెల, పులియని రొట్టెల? పులియని రొట్టెలు తినవలెను. మొదటి దినమున మీ ఎండలో ఉండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతివాడు ఇశ్రాయేలులో నుంచి కొట్టివేయబడును. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. పులిసింది ఈ 7 రోజుల్లో ఒక్క రోజైనా ఒక్క గంట అయినా ఈ 7 రోజుల పండగలో పులిసింది ఎవరైనా రొట్టె చేసుకొని తిన్నారనుకో, దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ప్రశ్న. వెంకాయమ్మ గారు మీ ప్రశ్న చెప్పవ. నువ్వు ఇట్లా ఎడేగు తిరిగేలేదా మాటకి? ఇంకా దేవుని స్తోత్రం. ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల నుంచి వాళ్ళని బయటికి ఎవరైతే పులిసిన దానిని తీసివేసి చక్కగా మంచి పిండితో రొట్టె చేసుకొని తిన్నారో వాళ్ళని దేవుడు పరిశుద్ధ సంఘములో ఉంచాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమైంది? మనలో పులిపిండి అంటే దేవునికి వ్యతిరేకమైనది మనలో ఏమైనా ఉందేమో. సూపులో కావచ్చు, నడకలో కావచ్చు, పడకలో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, తలంపులో కావచ్చు, ఎక్కడైనా పులిపిండి ఏమైనా ఉందా అని ఆ రాత్రి వాళ్ళు ఏం చేశారు? రేపు పండగనంగా మొత్తం ఇల్లంతా వెతికి వెతికి దీపం పెట్టి చెక్ చేసి ఉంటే తీసి పారేశారు. అంటే దేవుని భోజనాన్ని తినే ముందు మన ఇంటిని మనము శుభ్రపరుచుకోవాలి, మన హృదయాన్ని శుభ్రపరుచుకోవాలి. ఒకవేళ పులిసిన పిండి వారి వలె మనము ఉంటున్నామేమో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో ఒకళ్ళని దేవుడు ఏమన్నాడు తెలుసా? పులిపిండితో పోల్చాడు. ఎవరు వాళ్ళు? పులిపిండితో పోల్చారు, పులిసిన పిండితో పోల్చారు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం దగ్గరికి రండి. లూకాసు వార్త 12వ అధ్యాయం దగ్గరికి రండి. ఎవరిని పులిపిండితో పోల్చాడు? ఎవరిని పులిసిన పిండితో పోల్చాడు? లూకాసు వార్త 12వ అధ్యాయములో చూస్తే మనకు అర్థమవుతుంది. 2వ వచనం మొదటి నుంచి, అంతలో ఒకరికొకరు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఎట్లని చెప్పసాగానో ఆయన చెప్పాడు. పరిసయ్యులు వేషధారణ అను పులిసిన పిండిని గురించి, ఎవరి గురించి జాగ్రత్త? ఏమండి, పులిసిన పిండి దేవుడు చెప్పని దేంతో పోల్చాడు? వేషధారణతో పోల్చాడు. స్తోత్రం చెప్పండి. వేషధారణ అంటే ఏంటిది? వేషధారణ ఎవరు చెప్పలేకపోతున్నారు. వేషధారణ అంటే పైకేమో భక్తిలాగా, అబ్బా ఏమీ తప్ప రొట్టె ఎవ్వరు తీసుకోకూడదు, లోపలేమో ఆంతర్య కల్మషం. పైకేమో పరిసయ్యులని ఎందుకన్నాడు దేవుడు? పరిసయ్యుని పులిపిండితో ఎందుకు పోల్చాడు చెప్పగలరా? ఎందుకు పోల్చాడు తెలుసా? పరిసయ్యులు యొక్క వేషధారణ,
వాళ్ళ మాటలు వాళ్ళు ఎట్లాగుంటాయి అంటే అసలు భక్తి పరులంటే వీళ్ళే. పరిసయ్యులను గురించి మత్తయి సువార్త 23వ అధ్యాయములు అంటాడు, అయ్యో పరిసయ్యులారా, అయ్యో పరిసయ్యులారా, అయ్యో పరిసయ్యులారా, అయ్యో పరిసయ్యులారా. ఆ సొన్నము కొట్టిన ఏమండి సమాధులు ఎట్టున్నాయి? నిన్న 3 సమాధులను చూసా, ఎంత కళగా ఉన్నాయో. అసలు సమాధుల కాడికి వెళ్ళి ఎట్ట హత్తుకోవాలనిపించింది నాకైతే. ఎందుకని? ఎంత రంగులు వేశారు, ఎంత టైల్స్ గడిపించారు, దానికి గూడు పెట్టారు, కొవ్వొత్తి పెట్టారు, ఎంత బాగుందో. లోపల ఏముంటాయి చెప్పండి? ఆ లోపల ఏముంటాయి నాకు తెలియదు. ఏముంటాయ్యా? సచ్చిన వారి ఏమండి పరిసయ్యుల యొక్క వేషధారణ పులిపిండితో పోల్చాడు. బైబిల్లో ఉంది, పరిసయ్యులు చెప్పుదురే గాని చేయరంట. వాళ్ళకి ఏ కాడికి ఎవరు మెప్పు కావాలి? మనుషుల మెప్పు, సేవకులు మెప్పు కావాలి, బంధువులు మెప్పు కావాలి, దేవుని మెప్పు. ఇంకా చాలా ఉంది పరిసయ్యులను గురించి చెప్తే. మళ్ళీ వీళ్ళు దశమ భాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. పుదీనాలో ఇస్తారు, కొత్తిమీరలో ఇస్తారు, అల్లంలో ఇస్తారు, బెల్లంలో ఇస్తారు, ఈగల్లో ఇస్తారు, దోమల్లో ఇస్తారు, అన్నిట్లో ఇస్తారు. అన్ని బాగానే చేస్తున్నారు, కానీ హృదయం బాగా ఉండదంట. స్తోత్రం చెప్పండి. పరిసయ్యులు వేషధారణ చెప్పాలంటే 10 నెలలు చెప్పాలి. వాళ్ళ సబ్జెక్టు 10 నెలలు. అంటే వాళ్ళ దేవుడు దేనితో పోల్చాడు? పులిపిండితో పోల్చాడు. ఈరోజు ప్రశ్న, మనం ఒకవేళ పరిసయ్యుల్లాగా ఉన్నామా? యేసయ్యా, నేను ఒకవేళ ఆ స్థితిలో నేను ఉన్నట్లయితే నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు, నన్ను కడుగు, నా అంతరంగాన్ని శుద్ధీకరించు. నీ భోజనాన్ని నేను తినబోతున్నా, పండగ ఆచరించబోతున్నా, పస్కా పండగ నేను తీసుకోబోతున్నా, పస్కా పశువు వధించబడింది, దాన్ని తినబోతున్నా. పులిపిండి నాలో ఏమైనా ఉన్నట్లయితే ప్రభా నన్ను ఒక్కసారి దర్శించి నన్ను కడుగయ్యా అని మనం ఏం చేద్దాం? ప్రార్థన చేయుదుముగాక, దేవుణ్ణి అడుగుదుముగాక, దేవుణ్ణి గోజాడుదుముగాక, క్షమాపణ కలిగుందుముగాక. ఈరోజు ఒకవేళ నేను బాగానే ఉన్నాను అని ఎవరు మనం అనుకోకూడదంట. అనుకోకూడదు. ఇంత వాక్యం చెప్తున్న అక్కగారు మేము కూడా ఏమనుకోవాలి? ఇంకా మాలో పులిపిండి ఏమైనా ఉందా అయ్యా, ఇంకా ఏమైనా ఉందా అని మనం ఏం చేయాలో తెలుసా? మన అపరాధములన్నీ దేవుని ఎదుట ఏం చేయాలంట? పరీక్షించుకొని, పరిశోధించుకొని, నా అంతరంగమును పరిశీలించయ్యా. బైబిల్లో ఒక ఆయన ప్రార్థన చేశాడు, తండ్రి నన్ను పరిశీలించు, నా అంతరంగాన్ని పరిశీలించు, నా నరకను పరిశీలించు, నా నరకను పరిశీలించు, నన్ను కడగమని ప్రార్థన చేశాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా విందాం. ఏదో ఒక ఆనవాయితీగా మనం తీసుకున్నామనుకో, బల్లారాధన ఏదో రకంగా తీసుకున్నామనుకో, దాని వలన మనం ఏం చేస్తాం తెలుసా? ప్రజల్లో నుంచి కొట్టివేయబడతాం, ఆత్మలో నుంచి కొట్టివేయబడతాం, దేవుని రాజ్యం నుంచి కొట్టివేయబడతాం. అందుకని ఏం చేయమంటున్నాడు తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయము చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 4వ వచనంలో, నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా, ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే,
పురమైన అందరూ బాగా చెప్పలు కొట్టాలి, కళ్ళు తెలిసి చెప్పలు కొట్టాలి. మరి కళ్ళు తెలిసి గట్టిగా అనుసూయుడు గారు అక్షయుడా నీకే స్తోత్రము ఆపాతాళములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో నా శత్రువుల ఎదుటే నీవు నాకు విల్లు సిద్ధము చేశావు. పాడాలి పాడాలి స్తోత్రం అందరూ సంతోషంగా. సిద్ధము చేశావు నీతో నేను నీ మందిరములో నివాసము చేసిన చిరకాలము నీతో నేను నీ మందిరములో నివాసము చేసిన చిరకాలము ఆనందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. ఏమన్నాడు? మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకో. మనము తీసివేసుకోగలుగుతున్నామా, ఉంచుకుంటున్నామా? అమ్మా, ఒకవేళ నలుసును ఉంచుకున్నాము అనుకో, ఏమండి నలకబడింది, మనం వెళ్తున్నాం నలకబడింది. నలక ఎంత భాగ్యం పాస్టర్ గారు, నాకు నలకబడింది, ఈ నలకను నేను తీయను అన్నావనుకో, చివరికి నలకతో పాటు డాక్టర్ గారు కన్ను కూడా తీసేస్తాయి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి, అర్థం కానోళ్ళు స్తోత్రం చెప్పండి. అందరికి అర్థమైంది. ఇప్పుడు నలుసును గనక మనం తీసేసుకోకుండా ఉంచుకున్నామనుకో, చివరికి కన్ను ఏమైద్దయా? అదే చిన్న కష్టమైన కూర్చొని కాస్త నలుసును తీసేసుకున్నామనుకో, కన్ను తేటగా. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభుని మనము తేటగా చూడాలి అంటే, ప్రభు శరీరాన్ని తేటగా తినాలి అంటే, ప్రభుని కళ్ళారా చూడాలి అంటే మన కన్ను శుభ్రం చేసుకుందాం. కన్ను అంటే అర్థం ఏంటంటే హృదయము. మన మనస్సుని శుభ్రం చేసుకోకుండా ఎదుటి వ్యక్తిని తేటగా మనం పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 58, 59 అధ్యాయాలలో ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారంట. నువ్వెందుకయ్యా మాకు కనపట్టం లేదు, మా ప్రార్థన ఎందుకు వినటం లేదని వాళ్ళు కేక వేస్తుంటే దేవుడు అన్నాడు, మీ కన్నులకు నేను మరుగు చేయబడ్డానన్నాడు. మీ కన్నులకు మీరు నా కాంట్రాక్ట్ల, నేను మీ కాంట్రాక్ట్ల. చదవండి యెషయా గ్రంథము 59 మొదటి వచనం. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురచకాలేము, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేము. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చిన గనుక మీ పాపములు
అర్థముగా వచ్చిన గారు కానీ ఆలకింపుకున్నాడు. ఏం చేయట్లేదంట. ఎందుకు ఆలకించట్లా మాణిక్యమ్మ గారు? ఎందుకు ఆలకించట్లా మాణిక్యమ్మ గారు? ఎందుకు ఆలకించట్లా? ఎందుకు యేసయ్యను చూడటల్లా? ఎందుకు యేసయ్య వాళ్ళ కళ్ళు చూడలేదో తెలుసా? వాళ్ళు యేసయ్య కనపడటల్లా. వాళ్ళు యేసయ్యకు కనపడటల్లా. రేపు పొద్దున ఏమంటాడో తెలుసా? కనపడకపోతే, అయ్యా మేము యెరూషలేము సంఘస్థులం అంటే ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని ఎక్కడా చూడలేదు, తెలీదా? ఎన్ని భాషలు మాట్లాడాలి, ఆత్మతో మాట్లాడాలి, ఎన్ని కార్యాలు జరగాలి, ఎన్ని దయ్యాలు పోవాలి, ఎంతమంది బాప్తిసం ఇలా, ఎంత విశాలమైన మందిరాన్ని కట్టుకోవాలి, ఎంత చేశాం మీరెవరో నాకు ఎందుకన్నాడు? ఆయనకు కనపడకపోతే, కనపడితే ఏమంటాడు చెప్పండి? కనపడితే పలానప్పుడు నిన్ను చూసా, కరెక్టే, నిన్ను చూసా, సంఘం నిన్ను చూసా, నిన్ను చూసా. ఆయన మనల్ని చూడాలన్నా, మనం ఆయన చూడాలన్నా ఒకటే మార్గం, నలుసును తీసేయాలి. దేన్ని తీసేయాలి అమ్మ? నలుసును తీసేస్తే ఆయన మనకు తేటగా కనపడతాడు, మనం ఆయనకు తేటగా కనపడతాం. పులిసిన పిండి ఏమైనా ఉందా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. తండ్రి, ప్రభు భోజనంలో చేయి వేయబోతున్నాం. ఏగలు ఏమైనా పడ్డాయా? ఇంకా ఏగలు ఏమైనా పడ్డాయా? ఇంకా గుంట నక్కలు ఏమైనా పడ్డాయా? ఇంకా పులిసిన పిండి ఏముందా? ఇంకా కొంచెం నిద్ర ఏమైనా నాలో ఉందా? ఈ విషయాలు ఉంటే తీసివే ప్రభా, నన్ను తేటగా ఉంచయ్యా, నన్ను తేటగా ఉంచయ్యా. పూత పడుతుంది, ఇప్పుడే పూత పడుతుంది. ఇప్పుడే ఆత్మలో ఎదుగుతున్నాం. ఎదిగే తప్పుడు ఏమొచ్చినాయి తోటలోకి? ఈరోజు ప్రభు అంటున్నాడు, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న నీవు ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకొని, పులిసిన పిండి ఏమైనా ఉందా, వేషధారితనం ఏమైనా ఉందా నాలో తండ్రి? ఒక్కసారి నన్ను పరిశీలన చేసుకునే భాగ్యం దయచేయి ప్రభువా. తీసివేయి, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు అని మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఒకవేళ దేవుణ్ణి అడగకుండా ఏమైందిలే, అక్కడ మైకులో పాస్టర్ గారు అడుగుతున్నాడు నా బదులు, నేను అడగకపోతే ఏమైందో లేని మెలకుండా నోరు కదపకుండా బల్లారాలను తీసుకొని పోయావు అనుకో, తీసుకున్న ఆహారం వ్యర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడేమన్నాడు? పులిపిండి ఏమైనా ఉందేమో తీసివేసుకోమని దేవుడు చెప్పాడు. మరి మనం తీసివేసుకుందామా వద్దా? అందరూ చెప్పండి. ఏం చేద్దాం? కొంతమంది చెప్పట్లేదు. ఎందుకని అంటే పులిపిండి ఉంచుకుంటారా? ఇది ఇంకా పులిపిండి తీసేసుకుందామా, పులిపిండి ఉంచుకుందాం? గుంట నక్కలను తీసేద్దామా, గుంట నక్కలు ఉంచుకుందాం? ఏగలను తీసేద్దామా, ఏగలను ఉంచుకుందామా? ఇంకొకటి, నిద్ర ఉంచుకుందామా, నిద్ర తీసేద్దామా? ఈ నిద్ర కాదండి, ఆత్మీయ నిద్ర. ఏ నిద్ర? కాబట్టి ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండి అపవిత్రమైన భోజనం ఆ భోజనం రావడానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడో తెలుసండి. ఆయన ఎంత శ్రమ పడ్డాడు, ఎంత వేదన పడ్డాడు. చెప్పుతూ ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఆయన ఎంత శ్రమ పడితే ఆ భోజనం నీకు ఇచ్చాడు. ఆయన కలువరిలో ఆ సిలువను మోయలేక మోసుకుంటూ రక్తము కారుతూ సమస్త రక్తమును ధారపోసి ఆయన శరీరాన్ని నీకు ఇచ్చాడు అంటే నువ్వు ఎంత ధన్యుడు. స్తోత్రం చెప్పండి ప్రభువా. అటువంటి విలువైన భోజనాన్ని తినబోయే ముందు తండ్రి నన్ను కడుగయ్యా. ఎట్లా అడగాలో చెప్పమంటారా? కీర్తన 51లో దావీదు గారు ఎట్లాగా అడిగాడు? అయ్యా ఇస్సోపుతో కడుగయ్యా, నన్ను కడుగయ్యా. హిమము కంటే ఎంతమందికి ఇష్టమే మంచు? చేయట్టండి. మంచు ఎంతమందికి ఇష్టం? హిమము ఎంతమందికి ఇష్టం?
ఇంద్రమ్మ నీకు ఇష్టం లేదా? మాధవి నీకు ఇష్టం లేదా? చెప్పండి. మంచు ఎంతమందికి ఇష్టం అమ్మా? మంచు అసలు కొంతమంది ఒక పాస్టర్ గారు మంచు అంటే ఏంటో అడిగిండారు. ఎన్ని సంవత్సరాల అనుభవం అన్నా? నేనా సీనియర్ నాన్నది. ఏమన్నది? సీనియర్ అయ్యింది మంచు అంటే ఏంటో తెలియదా? దేవుని స్తోత్రం. ఎట్లా ఉండాలి? దావీదు గారు ఏమన్నాడు? హిమము కంటే హిమము తెల్లగా ఉంటుంది. ఏమని ఇంకా తెలుపంటే ఇక యేసై ఎట్టగలిగితే ఆయన హృదయం హిమమే తెల్లగా ఉంటుంది. హిమమే తెల్లగా ఉంటే హిమము కంటే, అందరూ అనండి, గట్టిగా అనండి, భవాని గట్టిగాను, రవిదాస్ గట్టిగాను, కాళేశ్వర గట్టిగాను, అట్లాగే హిమము కంటే తెల్లగా నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నా హృదయాన్ని బాగు చేయటవ్వా. దేవుణ్ణి అడిగాడంట, కడగమని అడిగాడంట, కడగమని అడిగాడంట, ఏడ్చాడు. ఎన్ని రోజులు ఏడ్చాడో తెలుసా కడగమని? ఎన్ని రోజులు ఏడ్చాడు దావీదు గారు కడగమని? 7 రోజులు. ఎన్ని రోజులు? ఏసిన తలుపు తీయకుండా 7 రోజులు ఏడ్చాడంట. కడుగు, నన్ను కడుగు, నా హృదయాన్ని కడుగు, నా అంతరంగాన్ని కడుగు, నా పాపము. చదవండి అక్కడికి. కీర్తన 51 ఏముందో? ఏం అడిగాడు చదవండి, చదివి నేను ముగిస్తా. ఏం అడిగాడు కాదు, మొదటి వచనము నుంచి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, ఆ కృపా బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను, అమ్మా దగ్గర చదువమ్మా, నా దోషము పోవునట్లు బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దావీదు గారికి ఏం గుర్తొస్తుంది? తన పాపము గుర్తొస్తుంది, తన అపరాధం గుర్తొస్తుంది, తను చేసిన తప్పులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఈ బల్లారాధనలో మనకేం గుర్తు రావాలో చెప్పండి? ఆగస్టు నెలలో మనం ఎక్కడ పొరపాటు చేశామో గుర్తుకు తెచ్చుకోనంట, అయ్యా ఫలానా చోట పొరపాటు చేశా, ఫలానా తారీఖును పొరపాటు చేశా, ఫలానా ఆ విషయంలో పొరపాటు చేశా, నన్ను క్షమించయ్యా, నాకు తెలుస్తుంది, నా పాపం తెలుస్తుంది. ఒకవేళ నీ పాపం నీకు తెలియకపోతే అది మరుగున చేయబడితే ఏమవుద్దంట? పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా హృదయం అంతా ఏమైంది చెప్పండి? ఏమైంది? హృదయం అంతా ఏమైందండి? మేకు కొంచెమే. మేకెంత చెప్పండి? మేకెంత? మేకుకున్న రసం ఎంత? మేకుకున్న పొలుపు ఎంత? ఒక ఆయనకి మేకు కింద గుచ్చుకుందండి, పాస్టర్ గారు ఎక్కడంటే ఇక్కడ ఎర్రగుంటపాడు హనోకు పాస్టర్ గారు. ఆయన స్లాబ్ వేస్తుంటే పైన చర్చి పైన ఇంకొక స్టేజ్ వేస్తుంటే ఇనుము పెడతారు కదా, ఇనపి శుభ గుచ్చుకుందంట. శుభ తీశాడు. ఆ ఇనప మొక్క పలుకు ఎక్కడుంది? కింద పాదంలో ఉంది. ఆయనకి షుగర్ 500 ఉంటుందంట. ఎప్పుడు తాండవిస్తా ఉంటుందంట. అది షుగర్ 500 ఉంటుందంట, తగ్గదంట. ఆయన స్పీడ్లో నా ముందే తింటాడు. ఏంటి పాస్టర్ గారు తిన్నా? ఏముంది, దేవుడే ఉన్నాడు అంటాడు. దేవుని స్తోత్రం. ట్యాబ్లెట్ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కింద ఏం ట్యాబ్లెట్ ఉంది, పైనేమో. నేను ఆశ్చర్యం, మేము ఇంత పట్టే ఉంటే ఏమిటి పాస్టర్ గారు అంటాడు. చిన్న పలుకు, ఇనప పలుకు
ఏమైందో చెప్పమంటారా? కాలిలో నుంచి మొదలుకొని కిడ్నీలు, లివర్లు మొత్తం ఎఫెక్టివ్ అయ్యి, పాయిజన్ అయ్యి, ఎక్కువయ్యి షుగరు, ఆ రసము ఇంత పనిచేసి మొన్న ఈ మధ్యన చనిపోయాడు. మా ఇంటికి వచ్చాడు, వెంకయ్య గారి ఇంటికి కూడా వచ్చాడు. పోతూ తెలిసిన వ్యక్తి. ఏమండి చిన్న పలుకు, ఏమండి ఇంత సొవ్వ, ఇంత పలుక, పలుకేనండి కొంచెమే 80 కేజీల మనిషిని ఏం చేసింది చెప్పాలి గట్టిగా? అయ్యా రసం ఇంతదే, ముళ్ళు ఇంతదే, ముళ్ళు చివరి విరిగినా ప్రమాదమే, ఇంతదే. కానీ సర్వ శరీరాన్ని ఏం చేసింది? పాయిజన్. ఈరోజు ప్రభు ఏమన్నాడు వాక్యంలో? పాపము కొంచిదే, దోషము కొంచిదే, అది తీసివేసుకుంటే నీ బాడీ సెప్టిక్ కాకుండా ఉంటుంది. తీసివేసుకోకుంటే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకొద్ది సేపట్లో మనం పాత్రలో చేయవేమో. తండ్రి నేను సెప్టిక్, నా ఆత్మ సెప్టిక్ కాకూడదు, నా హృదయం సెప్టిక్ కాకుండా ఉండాలంటే ఆ హృదయంలో ఏవైనా పలుకులుంటే తీసివేయి అని ప్రార్థన చేసుకుని ప్రభుని అడుగుదాం. కన్నిటితో ప్రభుని అడిగి ప్రభు పాత్రలో చేయవేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్.